అనుకుంటారు, చీల్చి చెండాడుతారు ప్రజలు. ఆ పరిస్థితిలో ఉన్నారు. రామరెడ్డి గారు, ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి కానీ ఆ పార్టీలో చేర్చుకుంటున్న వాళ్ళు చేరిన వాళ్ళ గురించి కానీ చెప్పాలి అంటే ఏం చెప్తారంటే, నిజానికి ఇందాక నేను అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆయన సీట్ను కాపాడుకోవడం కోసమే చేర్చుకుంటున్నారా, లేకపోతే ఈ వెళ్ళిపోతున్న నాయకులు చెప్పినట్టు నియోజకవర్గ అభివృద్ధి కోసము కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీని వెళ్ళిపోతున్నాను, లేకపోతే రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి చేస్తున్న మంచి పనుల పట్ల ఆకర్షితులు ఏమి వెళ్ళిపోతున్నారు? ఈ మాటల్లో వాస్తవమా? ఇవన్నీ అవకాశవాదులు వాళ్ళ ఆ పరిస్థితుల్లో వాళ్ళ అవసరాల కోసం వాడే మాటలు ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. ఈ రెండు పార్టీలు ఒకటే, పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడంలో, విమర్శించడంలో. వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు భయంకరంగా విమర్శిస్తారు, రాళ్లతో కొట్టాలంటారు, మేము మేనిఫెస్టోలో పెడతారు, మేము ఫిరాయింపుదారులకు వ్యతిరేక చట్టం తెస్తాం. ఒక చేతిలో కాంగ్రెస్ పార్టీ నాయకుని చేతిలో ఒక చేతిలో మేనిఫెస్టో ఉంటుంది ఫిరాయింపుదారులను అరికడతామని, ఇంకో చేతిలో దానం నాగేందర్కి ఇచ్చిన బీఫామ్ ఉంటుంది ఎంపీగా. ఎట్ ఎ టైం ఒకేసారి ఒక చేతిలో ఫిరాయింపులను అరికడతామని కాంగ్రెస్ మేనిఫెస్టో, నేషనల్ మేనిఫెస్టో ఉంటుంది, ఇంకో చేతిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బీఫామ్ ఉంటుంది. ఇది కాంగ్రెస్ రాజకీయం. బీఆర్ఎస్ అంతే కదా, 2014లో మిగతా పార్టీలన్నీ మింగేసింది. బీజేపీ ఎంఐఎం దోస్తు, బీజేపీని ఏం చేయలేదు, ఇవి తప్ప మిగతా పార్టీలను మింగేసింది. వైసీపీ కానీ, బీఎస్పీ కానీ, సిపిఐ కానీ, కాంగ్రెస్ వాళ్ళం కానీ, టీడీపీ వాళ్ళం కానీ. సో అది 2018 తర్వాత కూడా కాంగ్రెస్ 19 స్థానాలు గెలిస్తే ఒక స్థానం రాజీనామా, ఎందుకంటే మళ్ళీ ఎంపీగా పోటీ చేసింది కాబట్టి ఉద్యోగంగా అది ఓడిపోయిండు. 18 ఉంటే ప్రతిపక్ష హోదా, 12 ఉంటే ప్రతిపక్ష హోదా, 5 పడిపోయింది, 6కు 5 పడిపోయింది. ఎంత ఇప్పుడు అబద్ధం మీద ఎప్పుడు దాడి ఎక్కువ జరగదండి, నిజం మీద దాడి ఎక్కువ జరుగుతుంది. నిజానికి ఒకటి అవకాశాలు ఉన్నాయి, ఒకటే ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు 2014 ఇన్ని ఫిరాయింపులు జరిగినా వాటి మీద ఎంత దాడి విమర్శ అయింది కాలేకంతా. ఎంత అంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతే 18,000 కోట్లు ఆయన జేబులో ఇచ్చారు, ఆయన అకౌంట్లో ఇచ్చారని ఎంత ఘోరంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే బీజేపీలో అంత ఘోరంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ స్థాయి ప్రచారం లేదు మళ్ళా, ఎందుకంటే అబద్ధపు అవకాశవాదులు అంతా ఏకమవుతారు బీజేపీ విషయం. వీళ్ళు చేసే పనులన్నీ వీళ్ళే. కేసీఆర్ చేసినంతే కదా. కేసీఆర్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు తను మీద తప్పుడు కేసు పెట్టి అప్పుడు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రగతి భవన్ ఉద్యమ ద్రోగులతో నిండిపోయి ఉద్యమకారులకు ఊపిరి సలపటం లేదు అన్నాడు. మాట అనే విధానంలో పాయింట్ మాట్లాడుతుంది ఈటల రాజేందర్ గారు. జరిగింది వాస్తవం కూడా అదే. సో అది జరిగినాక ఇప్పుడు నీవు చేర్పినవితే నీరజాక్ష అన్నట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బీఆర్ఎస్ విజయంలో. మీరేది చేసిర్రో మేమే చేస్తున్నామని రెండు ఒకటే కాబట్టి అవే చేస్తాయి. మళ్ళీ అవే విమర్శలు వాటికి నీతి నియమం ఏం లేదు, అధికారం. నిన్న ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారు ఒక ఛానల్లో చెప్తే ఏంటంటే, ఈ పార్టీలో నాయకులు, కాంగ్రెస్ బీఆర్ పార్టీ నాయకులు నీళ్ళల్లో ఉండే చేప లాంటి వాళ్ళు. అధికారం లేకపోతే నీళ్ళకి వెళ్ళి బయట వేస్తే చేప ఎట్లా గిలగల కొట్టుకుంటుందో, అధికారం లేకపోతే వీళ్ళ గిలగల కొట్టుకుంటారని ఒక సీనియర్ అతను అనలిస్టు అంటే గజ్వెల్లో కేసీఆర్ను చూసిండు 3 దశాబ్దాల పాటు. వాళ్ళు ఒక ఛానల్ చెప్పారు, వాస్తవం కూడా అది. ఇవి అట్లే జరుగుతున్నాయి ఇక్కడ. ఇవి మేము కర్ణాటకలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, మేము ఎక్కడైతే ఎత్తుందో ఈ మహారాష్ట్రలో కానీ, 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, కర్ణాటకలో కుమారస్వామి కానీ, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ కానీ, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కానీ గవర్నర్ తొలగించలే. వాళ్ళు మెజారిటీ కోల్పోయి వాళ్ళు రాజీనామా చేశారు. అయినా బీజేపీ మీద భయంకర విషప్రచారం. అందులో వీళ్ళు కూడా ఉంటారు, కమ్యూనిస్టు సిద్ధాంతం అంబేద్కర్ అనలిస్టులు వచ్చిన వాళ్ళు కూడా అలా దొరి ఎప్పుడు బీజేపీ విషయం చేయమని అది ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది అన్నట్టు. సో అటువంటివి చేసేది తప్ప అక్కడ ఏంటంటే ఈడ మధ్యప్రదేశ్లో జ్యోతిరాజ్ సింధియా 2018 అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ నినాదం ఏంది? యువరాజ్ వర్సెస్ శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ ముఖ్యమంత్రి. యువరాజ్ అంటే జ్యోతిరాజ్ సింధియా. ఆయనను ముఖ్యమంత్రిగా ఫోకస్ చేసి పార్టీ 115కు 116 వస్తే మెజారిటీ 114 గెలుచుకొని ఆయన కాదని మళ్ళీ కమల్నాథ్ పోయి సోనియా గాంధీ దగ్గర చేస్తే లాబింగ్ చేస్తే జ్యోతిరాజ్ సింధియాని కాదు కమల్నాథ్ చేశాడు. ఎంపీ ఎలక్షన్లో ఓడగొట్టి 2019 ఎన్నడూ ఓడిపోలే ఆ ఫ్యామిలీ, ఎన్నడూ ఓడిపోలే. వీళ్ళు ఏకమయ్యా దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్ వీళ్ళంతా ఏకమయ్యి ఈయన బలం ఉన్నోడు దెబ్బతీద్దాం ఒకటి. రెండవ దెబ్బ అది ఆయనకు. మూడవది రాజ్యసభ మెంబర్ అంటే లేదు మేము ప్రియాంక గాంధీకి ఇస్తాం నీకు ఇవ్వమన్నారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ నన్ను తొక్కేయాలని చూసుకొని ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు మెజార్టీ పడిపోయినప్పుడు కమల్నాథ్ రాజీనామా చేశారు. ఉన్న ఎమ్మెల్యేలో బీజేపీ మెజార్టీ, వాళ్ళు మళ్ళీ బీజేపీ నుంచి గెలిచారు. సేమ్ థింగ్ కర్ణాటకలో జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ పొత్తులో గెలిచి శివసేన
అధికారం కోసం కాంగ్రెస్ ఎన్సీపీ కలుపుకున్నాయి. అప్పుడు ఈ అనలిస్ట్కి వచ్చిన కమ్యూనిస్ట్ ఎవరు దాన్ని విమర్శించలే. ఇప్పుడు ఆ పార్టీలు చీలిపోయినారు 2/3 వంతు. కానీ ఒకేసారి ఇక్కడ టీఆర్ఎస్ 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చి 2017లో మెర్జ్ చేసుకున్నట్టు 3 ఏళ్ల తర్వాత అక్కడ జరగలే. ఒకేసారి ఎమ్మెల్యేలు 2/3 ఏవో వచ్చిర్రు. దాన్ని విమర్శించడం భయంకరంగా. సో కాబట్టి మీరు ఏం జరిగింది రాజ్యాంగబద్ధంగా జరిగింది. ప్రజలు కూడా తీర్పు అక్కడ ఎక్కడ కానీ బీజేపీ వ్యతిరేకంగా ఎలక్షన్ వచ్చినప్పుడు మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ ఇవ్వలే. ఇంకొకటి ఉంది మీకు చాలామంది ఉత్తరాఖండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఏంటంటే గవర్నర్ రిపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఏంటంటే బడ్జెట్ అసెంబ్లీలో పాస్ కాదు. వాయిస్ ఓట్ అంటే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అపోజ్ చేశారు వాయిస్ ఓట్లో. డివిజన్ అడిగినారు. దేశంలో ఎక్కడ డివిజన్ డిమాండ్ చేసినాక డివిజన్ ఇవ్వకుండా బడ్జెట్ పాస్ కాలే. బడ్జెట్కు డివిజన్ అడిగినప్పుడు ఓటింగ్ ఇవ్వకుండా బడ్జెట్ పాస్ అయింది అని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేశారు డివిజన్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇది అప్పుడు రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగింది. బడ్జెట్ పాస్ కానీ బడ్జెట్ పాస్ అయిందంటే రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన. అప్పుడు గవర్నర్ రిపోర్ట్ పంపిస్తే అదొకటి తొలగించి బీజేపీ గవర్నమెంట్ కూర్చోబెట్టి రాష్ట్రపతి వాళ్ళని పెట్టారు. ఎందుకంటే రాజ్యాంగం కోసం. సో ఈ విధంగా ఇంతవరకు ఎక్కడ గత 10 సంవత్సరాల్లో మోడీ గారి పాలన అప్పుడు అని ఆర్టికల్ 356 ఉపయోగించి వేరే ప్రభుత్వాన్ని తొలగించి బీజేపీ ప్రభుత్వాన్ని పెట్టలే. ఇక్కడ ఎన్టీ రామారావు నుంచి నాదెండ్ల భాస్కరరావుని పెట్టినట్టు జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు తమిళనాడులో డిఎంకేని గెలిచింది. చరణ్ సింగ్కు పిఎం మధ్యప్రదేశ్ నీలం సంజయ్కి ఇందిరాగాంధీ లెటర్ ఇచ్చింది రాష్ట్రపతికి, మేము చరణ్ సింగ్ మద్దతు ఇస్తామని. ఓటింగ్ టైం వరకు మద్దతు ఇవ్వలేదు. ఇట్లా చేస్తుంది. కనీసం ఓటింగ్లో కూడా మద్దతు ఇవ్వలే. జనతా పార్టీని చీల్చడం కోసం జనతాదళ్ చంద్రశేఖర్ చీల్చడం, ఇదంతా చీల్చడం. నేషనల్ కాన్ఫరెన్స్ చీల్చారు. ఫరూక్ అబ్దుల్లా బావను గులాం ముస్తఫా ఆయనను ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ సపోర్ట్తో నేషనల్ కాన్ఫరెన్స్ చేసి దేశం మొత్తం ఈ రాజకీయాలు చేసి కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ చేయకుండా భయంకర రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎట్లా భయంకర విషప్రచారం చేశారో బీజేపీ ఇప్పుడు ఇంకా జరిగింది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో ఒకటి కూలిపోయింది ప్లాట్ఫామ్. ఇక మల్లికార్జున ఖర్గే ఆలోచన ప్రెసిడెంట్ అవినీతి రండి మోడీ ప్రభుత్వంలో అండు, అది కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ కూలిపోయింది 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన అది టాప్ అది. సో ఇట్లా అబద్ధాలతోని ఎంత విషప్రచారం అంత విషప్రచారం చేస్తారు. ప్రజలు తెలుసుకుంటారు. కొంత అందుకని ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తాం, అబద్ధాలకు అంతులేని అవకాశాలు ఉంటాయి. నిజానికి ఆ ఛాయిస్ ఉండదు, ఒకటే ఉంటుంది. అది ఆ నిజం మీద బీజేపీ ఉంది. అద్వానీ గారు ఇంకో విషయం చెప్పారు మాకు. అయితే అనలిస్ట్ మన ఒక రిపోర్టర్ కూడా చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ షర్ట్ అంటే మొత్తం మురికి మయమైన షర్టు, దాని మీద బురద పడ్డదనుకో ఏం తెలియదు. బీజేపీ షర్ట్ అది ఇప్పుడు నేను వేసుకున్న వైట్ షర్ట్ లాంటిది. అద్వానీ గారు చెప్పారు, ఇంత మనకైనా కనపడుతుంది మనం బీజేపీ పార్టీ అంటే అట్లా మనం జాగ్రత్తగా ఉండాలని. మేము వీళ్ళని అడిగిన రిపోర్టర్లు, కాంగ్రెస్ అవినీతిని మీరు ఎందుకు రిపోర్ట్ చేయలేకపో? బీజేపీ అంటే కాంగ్రెస్ అవినీతి అంటే ఎవరు పెద్ద కేర్ చేయరు సార్, కాంగ్రెస్ అంటే అవినీతి పార్టీ, బీజేపీ అవినీతి పని చేస్తాను ప్రతి ఒక్కరు చూస్తారు న్యూస్, అందుకే మేము చేయాల్సి వస్తుంది అంటారు. ఇది నిజంగా వాస్తవం. ఆ పెద్దల సామెత పెట్టడం పెట్టకపోయా కానీ పెట్టేది అంటారు. అది హ్యూమన్ సైకాలజీ బాగుకొని బీజేపీ మీద భయంకర విషప్రాలు చేస్తారు. తప్పులు చేసేది కాంగ్రెస్ బీఆర్ లాంటి కుటుంబ అవకాశాల పార్టీలే. 4 మెంబర్స్ రాజ్యసభలో ఎట్ ఎ టైం తీసుకున్నారు. రాజ్యాంగ ప్రకారం 2 నాట్లు ఎంత 2/3 తక్కువ కాకుండా ఉంటే మారచ్చు, అది రాజ్యాంగం చెప్తుంది. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, మరి ఏదో చేయొచ్చు కదా కేంద్రంలో. కోటేశ్వరరావు గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది. సరే, పైకి మాత్రము మేము చాలా మంది నాయకుల్ని తయారు చేసుకుంటాం, పోయేవాళ్ళు పోయినా కూడా మాకేం నష్టం లేదు